థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా దేవాది దేవునికి స్తోత్రాలు. కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం దేవుడు మన కోసం ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం ఆల్రెడీ చదివి ఉన్నాము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు యేసయ్య ఈ యొక్క ఉపమానం చెప్పాడు అని ప్రారంభంలో వ్రాయబడి ఉన్నది. కనుక వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి అనేటువంటిది ప్రభు వారి కొరకు, మన కొరకు అక్కడ చెప్పన, లేకపోతే ఇప్పుడు మనకు చెబుతున్నటువంటి ఆ యొక్క మాట అయినటువంటిది. కనుక మనం దేవుని సన్నిధికి మనం వచ్చాము. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనమందరము మన యొక్క సమయాన్ని వెచ్చించి ఈ యొక్క ఉదయకాల ధ్యానం కొరకు మనం అందరము కూడుకున్నాం. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాస్తవానికి ఈ ఉదయకాల ధ్యానాల్లో అనేక సార్లు నేను కూడా పాలు పంపులు పొందలేకపోతున్నాను. చాలా సార్లు అనుకుంటున్నా ఉదయాన్నే అంటే వాక్యం చెప్పడానికి మాత్రమే వస్తూ మిగతా సమయాల్లో రాకపోవడం అది ఒక లోటుగానే అనిపిస్తా ఉంది. అయితే కేవలం ఒకవేళ రాకపోవడానికి కారణం ఏంటంటే నేను లేవలేకపోవడం అయితే మాత్రం కాదు. యాక్చువల్గా ఎవ్రీ డే నేను 5కే బిలో 5 లేస్తాను. 5 గంటలకి నేను మోకరిస్తాను. నా ప్రార్థన, నా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన 8-8:30 అవుద్ది. మేబీ 2-3 గంటలు, 2:30 మినిమం 2:30 నుంచి 3:30 గంటల సేపు ఉదయాన్నే నేను ప్రార్థనలో ఉంటాను వ్యక్తిగతంగా. అందుకని ఆ సమయాన్ని కట్ చేసుకొని మధ్యలో నేను జాయిన్ అవ్వలేక కొద్దిగా నేను రాలేకపోతున్నాను తప్ప వాస్తవానికైతే మంచం మీద ఉండైతే మాత్రం కాదు. అయినప్పటికీ మరి ఆ ఒక్కరోజుకి ఏదో అడ్జస్ట్ చేసుకుని మనం జాయిన్ అయితే బాగుంటుంది. అందుచేత నేను రాలేకపోతున్నాను. అది నా కారణం. దయచేసి వాక్యం చెప్పడానికి మాత్రం ఇక్కడ ప్రత్యక్షమయ్యి మిగతా సమయాల్లో రాకపోవడం అది లోటు అని భావిస్తున్నాను. ఎందుచేత అంటే ఏది చెప్పామో అది చెయ్యాలి, ఏది చేసామో అది చెప్పాలి. అది యేసయ్య సిద్ధాంతం. కాబట్టి మనకి వాక్యం చెప్పడానికి అంటే మనం అందరం చదువుకున్న వాళ్ళం, మనం అందరికీ కాస్త నాలెడ్జ్ ఉంది, వాక్యం మీద కొంత అవగాహన ఉంది. కాబట్టి ఎవరో చెప్పేస్తారు వింటామంటే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. వాక్యం తెలుసు కాబట్టి చెప్పడం కాదు, మనకి వాక్యాన్ని చెప్పగలిగినటువంటి యేసయ్య అనుసరించిన పద్ధతి మనలో ఉంటే చెప్పగలగాలి. అంటే మనం ఆ వాక్యాన్ని ధ్యానం చేయడానికి అంతటి ప్రార్థనా శక్తి మనలో, ప్రార్థన లోతు మనలో ఉండాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు కూడా ధ్యానాంశం అదే. ఎందుకంటే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి అని ప్రభువు కోరుతున్నాడు. అంటే విసుగకూడదు, నిత్యము కొనసాగాలి, నిత్యము ప్రార్థన చేయాలి. అంటే ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, క్షమించండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటది? మనము ఎడతెగక మీరు ప్రార్థన చేయుడి. ఒక చిన్న మాట అక్కడ ఆ వచనాన్ని, ఆ 15 ఒక్కటే చూసుకుంటే ఏముంటది? మీరు ఎడతెగక ప్రార్థించండి. ఎడతెగ, ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక మీరు ప్రార్థన చేయాలి అనేటువంటి మాట. కాబట్టి మన యేసయ్య రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా బోధ చేసి పరిచర్యలో ఆయన ఉండటం ఆయన యొక్క పద్ధతి. మనం రాత్రంతా చేయకపోయినా తగు అవసరానికి తగినట్లుగానైనా మనం ఒక స్థితి, ప్రార్థన అనేటువంటిది ఒక స్థితి మనం కలిగి ఉండాలి. అంటే క్రైస్తవునికి రెండు కళ్ళు లాగా రెండు కావాల్సింది ఏంటంటే, ఒకటి ప్రార్థన, 2 వాక్యం. వాక్యాన్ని ధ్యానించాలి, దేవుడి సన్నిధిలో మనం లోతుగా ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించేటువంటి ధ్యానాంశం ఏంటంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను అనుటకే యేసయ్య ఈ ఉపమానం చెప్పాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే అందులోకి మనం గనక వస్తే ప్రభు ఏం చెప్తున్నారు అంటే, దేవునికి భయపడకయు. అందులో ఒక వ్యక్తి దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఇక్కడ ఈ ధ్యానాంశంలో ఒక 3 వ్యక్తులను మనం చూస్తున్నాం. ఒకటి దేవునికి భయపడకుండా, మనుషులను లక్ష్య పెట్టకుండా, ఎవరిని లెక్క చేయకుండా ఉండే ఒక అన్యాయస్తుడుగా, కఠినుడుగా ఉండేటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు.
2 అదే పట్టణంలో ఒక విధవరాలు ఉంది. విధవరాలు అనగా ఇంకా బలహీనురాలు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఒకవేళ అక్కడ రాయబడకపోయినా ఆమె ఒక సామాన్య మహిళ, లేకపోతే ఒక పేద వ్యక్తి, పేద స్థితిలో ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. చాలా సందర్భాల్లో యేసయ్య విధవరాలుకు ప్రతి సందర్భంలోనూ పేదరికాన్ని అక్కడ బైబిల్‌లో మనం ఆపాదించిన సందర్భాన్ని గనక ఇక్కడ గనక తీసుకుంటే, ఇక్కడ లేదు అలాగా. అయినప్పటికిని మనం గనక అనుకుంటే ఆమె ఒక పేదరాలు గూడా అని మనం అనుకోవచ్చు. ఒకటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి, 2 బీద విధవరాలుగా లేకపోతే బలహీనురాలుగా ఉన్నటువంటి ఒక విధవరాలు, మూడోది మన ప్రభు అయిన యేసయ్య. పరమ దేవుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ముగ్గురు వ్యక్తులు ఈ సందర్భంలో మనం చూడగలుగుతున్నాం. అయితే మొదటి ఇద్దరిలో మనం చూస్తున్నట్లయితే ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడు. అసలు దేవుడంటే అతనికి లెక్కలేదు. దేవుడితో అతనికి సంబంధం లేదు. ఎవరిని లక్ష్య పెట్టడు, ఏది పట్టించుకోడు. అతను చెయ్యాలనుకున్నది చేస్తాడు. అతడు ఏది న్యాయం అనుకుంటే అది చేస్తాడు. అంత కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఆ న్యాయాధిపతి. అదే పట్టణంలో ఈ సామాన్యురాలైనటువంటి ఒక విధవరాలు ఉంది. ఆమె ఆయన దగ్గరికి వచ్చింది. ఎందుకు అంటే తన యొక్క ప్రతివాది, అంటే తన పొరుగు వ్యక్తికి గాని తన యొక్క ప్రతివాది అనగా శత్రువు. ప్రతివాది అంటే వాడే అపవాది, మనకి శత్రువు. ఈ లోకంలో మనకెవరు వాస్తవానికి శత్రువులు లేరు. మనకున్న ఏకైక శత్రువు అపవాదే కనుక అపవాది లేదా ఆ యొక్క ప్రతివాదికి ఆమెకి ఒక వివాదం కలిగింది. అది ఆమెకు చాలా హెడేక్ గా ఉండింది. అదే విధంగా ఆమెకి చాలా మనశ్శాంతిని కొదువైంది. రెండవది అన్యాయానికి గురైంది. ఆమె యొక్క నెమ్మది లేని ఆ పరిస్థితుల్లో ఆయన ఎద్దుకొచ్చి, అయ్యా నాకు నా ప్రతివాదికి కాస్త న్యాయం తీర్చండి అని అడుగుతుంది. అతను అంటాడు, న్యాయం లేదు, గేయం లేదు, నువ్వు అవతలకు అని పలుమార్లు తోసేస్తున్నాడు. అయినా కూడా మరలా వచ్చి ఆమె ఆయన్ని అడుగుతుంది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చుమని. అప్పుడు ఆ అన్యాయస్తుడు అంటున్నాడు, నేను అసలు ఎవడికి భయపడినే, ఎవరితో నేను ప్రభు ఎవరిని నేను లెక్క చేయనే, అసలు దేవుడు అంటే కూడా నాకు లెక్కలేదే. ఈ విధవరాలు వచ్చి నన్ను చాలా తొందర పెడుతుంది. కొన్ని సందర్భాల్లో కొంచెం విసుగుదల కూడా నాకు ఉంటుంది. ఈమెతో పడలేని పరిస్థితిగా ఉంది. ఎందుకు వచ్చిందిలే, ఈవిడికి అసలు ఏంటో విని ఒక 5 నిమిషాలైనా ఆమె యొక్క మనసు పెట్టి ఆమె యొక్క వివాదాన్ని మనం తీరిస్తే పోలా అనేటువంటి ఒక మనస్సు అతనికి కలిగింది. అంటే అతనిలో ఒక మార్పు వచ్చింది. ఎందుచేత అంటే ఈమె మాటి మాటికి వచ్చి ఆయన అడుగుతుంది. మాటి మాటికి వచ్చి అడుగుతుంది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులను చూసాము. వాళ్ళ యొక్క ముగ్గురు స్వభావాలు కూడా మనము వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి దేవుడు కృపగలిగిన వాడు, న్యాయవంతుడు, సత్యవంతుడు అయినటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాం ఈ ముగ్గురు వ్యక్తుల్లో. అలాగే ఈ విధవరాలు చేసినటువంటి పని అక్కడ 3గా రాయబడి ఉంది. అతను అంటున్నాడు 5వ వచనంలో కనుక మనం చూస్తే, అతను అన్నాడు, తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకుండానట్లుగా ఆమెకు న్యాయము తీరుస్తాను అని అంటున్నాడు. అంటే ఆమె ఏం చేస్తుందంటే, ఆమెకి ఏం కావాలి అంటే ఆమెకు ఒక న్యాయం జరగాలని కోరుకుంటుంది. 2 శత్రువుపై ఆమెకి విజయం కావాలంటుంది, లేదా సమాధానం కావాలనేమో కోరుకుంటుంది. అంటే ఆమెకి న్యాయం కావాలి, 2 సమాధానం కావాలి, 3 శత్రువుపై విజయం కావాలి. అందుకని ఆమె ఏం చేస్తుంది అంటే ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి అతన్ని తొందర పెడుతుంది, మాటి మాటికి గోజాడుతుంది, దివారాత్రులు కూడా మొరపెడుతుంది. అర్థమవుతుంది కదండి. మాటి మాటికి వచ్చి గోజాడుతుంది ఆయన 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 సన్నిధిలో. ఆయన్ని ఆ న్యాయాధిపతిని ఆమె తొందర పెడుతుంది, దివారాత్రులు కూడా మొరపెడుతుంది ఆమె చేసినటువంటి పని. కాబట్టి ఆ న్యాయాధిపతి అంటున్నాడు, ఈమె వచ్చి తొందర పెట్టకుండా, మాటి మాటికి వచ్చి గోజాడకుండా నేను ఈమెకి న్యాయం చేస్తాను అనే ఒక మంచి ఆలోచన అతడు కలిగి ఉన్నాడు. ఈ సమయంలో గనక మనం ఆలోచన చేస్తే 3వ వ్యక్తి అయినటువంటి ప్రభువు యేసయ్య అంటున్నాడు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతే, దేవుడంటే భయము లేని ఆ వ్యక్తే, లెక్కలేని ఆ వ్యక్తి, ఎవరిని పట్టించుకుని ఆ వ్యక్తే నువ్వు పదే పదే అడుగుతుంటే
సరేలే ఎందుకు వచ్చిందిలే, ఈవిని పంపేస్తే పోలా అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడే, అంతకు మించిన కృప కలిగిన వాడు, న్యాయవంతుడు, సత్యవంతుడు అయినటువంటి దేవుడు న్యాయం చేయడా? కాబట్టి అంతకంటే నిశ్చయముగా ఆయన న్యాయము చేసేటువంటి దేవుడు. నేను మీకు న్యాయం తీరుస్తాను అని ఆయన చెప్తున్నాడు. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, దేవుడు తనకు మొర్ర పెట్టే వారికి ఎప్పుడు కూడా వారి మొర్రలను త్రోసివేయడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఆయన మన మొరలను త్రోసివేయడు. విజ్ఞాపన మనం చేస్తున్నప్పుడు వాటిని నిరాకరించడు. దిక్కులేని వారి, దరిద్రులైనటువంటి వారి ప్రార్థనలు ఆయన నిరాకరించడు. కీర్తనల గ్రంథం 142, కీర్తనల గ్రంథము 142:5 ఒకసారి చూసి చదువుదాము. ఇలా ఎవరన్నా తీస్తే చదువుతారా? సార్ 42:5 అండి. 5 అండి. 142:5 అధ్యాయము. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే అని నేను అనుకుంటుని. నేను తర్వాత 3వ వచనం, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవియొగ్గుము. నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపించు. నేనే నీకు మొర్ర పెట్టుచున్నాను. ఎందుకు అంటే చాలా కృంగిపోయి ఉన్నాను. నేను మొర్ర పెట్టేది దేనికంటే నేను చాలా కృంగుతున్నాను, ఎందుకంటే నా శత్రువులు నన్ను తరుముతున్నారు అంటాడు. అలాగే 102:17 గనక మనం ఒక మాట చూస్తే ఆయన అంటాడు, అలా తరుముతున్నప్పుడు, పరిస్థితులు మన మీద దాడి చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే 102:17 102:17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఏమండి? కాబట్టి ఒక నిరీక్షణ ఏంటి, మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి? పరిస్థితి ఇలా మారింది, అయ్యా నా శత్రువులు నన్ను మించిపోయారు, అపరిమితంగా ఉన్నారు, ఆ పరిస్థితిని బట్టి న్యాయం జరగక నేను కుంగిపోతున్నాను కనుక నేనేం చేయాలనుకున్నాడంటే, భక్తుడు ఏమన్నాడంటే, ఇదిగో ఆయన దిక్కులేని వారి ప్రార్థన నిరాకరించాడు గనక నేనేం చేస్తానంటే ఆయన సన్నిధిలో నేను మొర్ర పెడతాను అని ఆయన అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనము ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధాన్ని మనం చేత పట్టుకుని దేవుని సన్నిధిలోనికి వెళితే ఆయన అద్భుతంగా మనందరి హృదయాలలో మనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఆయన విడిపించి మనల్ని నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఇక్కడ ఈ విధవరాలు యొక్క పరిస్థితిని కనుక మనం చూస్తే, ఆమెకు ఉన్నటువంటి ఏ ఆశ్రయాస్పదం లేదు, ఏ నిరీక్షణ లేదు, ఒక న్యాయం జరుగుదు. పలుమార్లు వెళ్ళి అడిగితే, మాటి మాటికి గోజాడితే, ఆయన్ని బ్రతిమలాడితే, లేకపోతే ఆయనను తొందర పెడితే ఒక కార్యం జరుగుద్ది అనేటువంటి ఒక ఆలోచనతో ఆమె ఆయనకు మొర్ర పెట్టుకోవడం మొదలుపెట్టింది. అన్యాయస్తుడే కరిగిపోతే కృపగల దేవుడు ఇంకెంతగా మన వైపు, ఆయన దిక్కులేని వారి ప్రార్థనల వైపు కనుదృష్టి నిలుపుతాడో మనం ఈ ఉదయాన ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆదికాండం 32వ అధ్యాయంలో గనక మనం ఒక వ్యక్తి 24 నుంచి కొన్ని వచనాలు మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయము యాకోబు మిక్కిలి 23 నుంచి చూస్తే, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడుచుండెను. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. అతడు, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదు అని చెప్పాను. ఈ ఉదంతం మనందరికీ కూడా తెలుసు. యాకోబు
ఎంతో ఆస్తిని, విస్తారమైన ఆస్తిని, భార్యలను, బిడ్డలను సంపాదించుకున్నాడు. తన స్వదేశానికి రావాలని బయలుదేరాడు. ఈ లోపుగా ఏసావు అయినటువంటి తన అన్న, తనకి శత్రువు అయినటువంటి వాడు, ఇది అతని మీద పగబట్టినటువంటి వాడు. అసలు యాకోబు పరాయి దేశానికి ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే గనక తన అన్నతో ఉన్నటువంటి వివాదం గురించి. అతడు చంపుతాడేమో అని భయపడి వెళ్ళాడు. కానీ తల్లిదండ్రుల విషయంలో అతడు ఏమంటాడంటే, ఒక మంచి భార్య కావాలి, హేతు కుమార్తెల వల్ల కాదు అన్నట్టుగా చెప్పడానికి తండ్రి దగ్గర తల్లి వీళ్ళు కలిపి నాటకం ఆడారు. అది వేరే సంగతి. కాబట్టి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాల పాటు పరాయి దేశంలో ఉన్నాడు. భార్య బిడ్డలను, ఆస్తులను సంపాదించుకున్నాడు. అసలు ఎందుకు వెళ్ళాడు అంటే తనకున్న ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి వెళ్ళాడు. అతని 20 సంవత్సరాలు పరాయి దేశంలో ఉన్నప్పుడు అతని స్థితి అయితే మారింది. ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు తప్ప భౌతికంగా అతని గతి అయితే మారలేదు. ఎందుకంటే ఏ భయముతో వెళ్ళాడో ఆ భయము 20 సంవత్సరాల తర్వాత కూడా అతన్ని వెంటాడుతూ అతన్ని తరుముకుంటా వస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో దూరంగా వెళ్ళిపోవడం కాదు, పారిపోవడం కాదు చేయాల్సింది, ప్రభువు పాదాలు పట్టుకోవడమే శరణ్యం అని అప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. భార్యను, బిడ్డలను అందరిని ఆ యబ్బోకు రేవును దాటించాడు. ఒక్కడు మిగిలిపోయాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకోవడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఆయన మొర్ర పెట్టుకోవడం మొదలు పెట్టాడో ప్రభువు, కృప కలిగినటువంటి దేవుడు కనికరించాడు. ఇదిగో నేను వెళ్ళిపోవాలి, నన్ను పోని అంటున్నప్పుడు అతడు, నాయనా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను పోనివని అంటున్నప్పుడు ఇద్దరి మధ్యలో సంభాషణ జరగగా ఇదిగో అతడు తెల్లవారుతుంది గనక అతన్ని తొడగూటి మీద కొట్టినట్లుగా, అప్పుడు అతని జీవితాన్ని గురించి అడిగినట్లుగా, అతడు యథార్థ స్థితిని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒక రాత్రంతా పోరాడాల్సి వచ్చింది. రాత్రంతా దేవుడి సన్నిధిలో యాకోబు ప్రార్థన చేయాల్సి వచ్చింది తన స్థితిని మార్చుకోవడానికి. శత్రువైనటువంటి తన అన్న శత్రువుగా మారిపోయాడు. ప్రాణాన్ని తీసేవాడిగా ఉన్నాడు. కనుక ప్రాణాపాయ స్థితిలో వచ్చినప్పుడు అతనికి ఉన్నటువంటి ప్రాబ్లం అంతా దేవుని సన్నిధిలో చెప్పుకుని తన భయాన్ని ఒప్పుకొని దేవుడితో మొర్ర పెట్టుకోగలిగినప్పుడు అతని యొక్క జీవితంలో మార్పు వచ్చింది. దేవుడు అతనికి ఇశ్రాయేలుగా అతని జీవితాన్ని మార్చి అతనికి ఒక విడుదలను ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రార్థన అనేటువంటిది గొప్ప ఆయుధముగా మనం చూస్తున్నాం. ఇదే ఉదంతాన్ని గనక మనం ఒకసారి చూస్తే లూకా సువార్త 11వ అధ్యాయం ఒకసారి తీద్దామా, ముగించుకుందాం, టైం అవుతుంది గనక. లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు గనక మనం ఒకసారి ధ్యానం చేస్తే అక్కడ కూడా ఏమంటాడంటే, మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టడానికి నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేను అని చెప్తాడా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలే అడుగుడి మీకు ఇయ్యబడును. ఒక స్నేహితుడున్నాడు. అతని స్నేహితుడు అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టి, స్నేహితుడా మనం మరొక ఫ్రెండ్ వచ్చాడు, అతనికి పెట్టడానికి ఏమీ లేదు, ఒక 3 రొట్టెలు నాకు బదిలీ, మరలా నీకు అడ్జస్ట్ చేస్తానా అని అడిగినప్పుడు, తలుపు ఆల్రెడీ నేను వేసుకున్నాను, నేను లేచి ఇప్పుడు తలుపు తీయలేను, లేకపోతే ఇదిగో నా పిల్లలు పడుకున్నారు, వాళ్ళు డిస్టర్బ్ అవుద్దు, మాట్లాడొద్దు, లేకపోతే ఇదిగో ఇది అర్ధరాత్రి వేళ, ఈ సమయంలో ఎలాగా నువ్వు వచ్చావు, ఏం కుదరదు వెళ్ళు అని ఆ విధంగా ఎవడన్నా మాట్లాడతాడా? మాట్లాడలేడు. ఎందుకంటే అతడు తన స్నేహితుడైనందున అతడు మాటి మాటికి, అంతేకాదు ఏమంటున్నాడంటే అక్కడ సిగ్గుమాలి అడుగుతున్నాడు గనక అతను లేచి అతడికి కావలసినవి ఇచ్చి అతనిని పంపిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నిటిలో ఉన్నటువంటి సారాంశం ఒకటే, ఏమిటి అంటే మనము దేవుని సన్నిధిలో మాటి మాటికి అనగా దేవుడి సన్నిధిలో విసుగకుండా ప్రార్థన
చెయ్యగలిగితే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు అని దేవుడు మనకి చెబుతున్నటువంటి ఒకటి. ఎందుకు ప్రార్థన చేయాలి? చదవబడినటువంటి మాటలో మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని గనక ఆలోచన చేస్తే, ఏంటి ప్రార్థన లేకపోతే కుదరదా? ప్రార్థన అయినా ఇంతసేపు అంతంతసేపు ప్రార్థన చేయాలా అని గనక మనం ఆలోచన చేస్తే, అదే లూకా సువార్తలో 21వ అధ్యాయము 36వ వచనం ఒక్కసారి చదవగలుగుతారా? తీయలేదా ఇంకెవరైనా? కాబట్టి మీరు జరగబో ఉమ్, వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ఉమ్. ప్రార్థన చేయొచ్చు మెళకువగా ఉండుడని చెప్పాను. చెప్పాను. ఏమంటే ఎన్నో విషయాలు, అంటే అంత్యకాలంలో జరిగేవి ఎన్నో విషయాలు ప్రభువు చెప్పి, కాబట్టి వీటన్నిటిని, ఈ జరగబోతున్న వీటన్నిటిని కూడా మనం తప్పించుకోవాలి. నంబర్ 1 అంటే రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేవుని ఎదుట మనం నిలబడాలి. దేవుని ఎదుట నిలబడాలంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక అర్హత ప్రార్థన. ప్రార్థన ద్వారా మాత్రమే ప్రభు ఎదుట మనం నిలబడగలుగుతాం. అంటే ఇప్పుడు దేవుని ఎదుట నిలబడాలంటే మనకేం కావాలి? ప్రార్థన కావాలి. దేవుని ఎదుట నిలబడాలంటే మనకు ప్రార్థన కావాలి. అంతేకాదు, ఈ విశ్వాస యాత్రలో కొనసాగుతున్న మనమందరము కూడా, ఈ విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి మనమందరికీ కూడా విశ్వాసములో నిలిచి ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. అందుకనే మనం చదవబడిన లేఖన భాగంలోనే 18లో కనుక చూసుకుంటే, లాస్ట్ లో ఆఖరిని 8వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనగలడా అని ముగించాడు ఆ యొక్క పారాగ్రాఫ్ ని. అంటే మనుష్య కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమై వచ్చినప్పుడు మనలో విశ్వాసాన్ని చూడాలి అంటే మనం విసుగక ప్రార్థన చేయాలి. మనము నిరంతరము ప్రార్థన చేయాలి. మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. మనం అలసిపోకూడదు ప్రార్థనలో. మనం దేవుడి సన్నిధిలో విసుగు చెందకూడదు అని ఆయన కోరుకుంటున్నాడు. విసుగు లేని, విరామము లేని, అలసట లేని గొప్ప ప్రార్థన మనం చెయ్యగలిగితే మన విశ్వాసం మెరుగవుద్ది. నెంబర్ 1 మనం విశ్వాసంలో పడిపోకుండా ఉంటాం. రెండవది, జరగబోయేటువంటి విపత్తు లేకపోతే ఉపద్రవం ఆత్మీయంగా ఏదైతే రేపు అంత్య దినాలలో జరగబోతుందో దానిని మనం తప్పించుకోగలుగుతాం. తర్వాత దేవుని ఎదుట మనం నిలబడగలుగుతాం. కాబట్టి ఆయన ఎదుట నిలబడాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయడానికి విసుగుపోకూడదు. ప్రార్థన చేసే విషయంలో బలహీన పడిపోకూడదు. పరిస్థితి మారాలంటే మనం ప్రార్థన చేయాలి. యాకోబు జీవితం 20 సంవత్సరాలు దూరంగా ఉండి ఆస్తులు సంపాదించుకుని ఉండడం వల్ల మారలేదు. అతడికి కొన్ని వందల కొలిది, ఇదిగో 200 మేకలు, 100, ఆ లెక్క కరెక్ట్ గా మైండ్ లో లేదు, కానీ ఆయన పంపినటువంటి కానుక లెక్క కడితే కొన్ని లక్షల రూపాయలు, ఒక 30-40 లక్షల రూపాయలు తృణప్రాయంగా అతనికి చెల్లించే అంత వాల్యూ వస్తుంది తక్కువ లెక్కేసుకుంటే. కాబట్టి అంత ఆస్తిని సంపాదించాడు, అతనికి మంచి కానుకిచ్చాడు. అయినా కూడా అతని జీవితంలో ఏమాత్రం అతని భయానికి గాని అతని ప్రాణానికి గాని భరోసా దొరకలేదు. ఎప్పుడు దొరికిందంటే ప్రభు పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో గోజాడి మోకరిల్లి ఆయన సన్నిధిలో అడిగినప్పుడు, రాత్రంతా ప్రార్థన చేసి పరిస్థితి దేవునికి వివరించినప్పుడు అతని యొక్క జీవితం మారిపోయింది. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేయడానికి మనము విసిగిపోకూడదు. ప్రార్థన క్రైస్తవునికి ప్రాణవాయువు అంటాడు భక్తుడు. ఊపిరి లేకపోతే మనిషి చనిపోయినట్టుగానే ప్రార్థన లేని మనిషి ప్రాణం ఉన్నటువంటి శవం లేకపోతే లాంటి ఒక వ్యక్తిగా భక్తుడు చెబుతున్నాడు. అంతేకాదు, మరొక భక్తుడు అంటున్నాడు, ప్రార్థనా పరుడైనటువంటి ఒక వ్యక్తి ఒక ఆయుధాన్ని పట్టుకున్నటువంటి సైనికుడి కంటే కూడా బలవంతుడు అని చెప్తున్నాడు. ప్రార్థన కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ప్రార్థనాపరుడైన వ్యక్తి ఒక ఆయుధాన్ని పట్టుకున్నటువంటి సైనికుడి కంటే కూడా బలవంతుడు.
ఎందుకంటే ఏదైనా చేయగలిగినటువంటి పరిస్థితి ప్రార్థనలో ఉంది. మాటల వల్ల ఏమి జరగదు ఎప్పుడు కూడా. అందుకనే ఒక భక్తుడు అంటున్నాడు, క్రీస్తు లేకుండా 10,000 మాటలు మాట్లాడే కంటే క్రీస్తుతో కూడిన ఒక్క మాట గొప్పదని. అంతేకాదు 100 మంది బోధకులు చేయలేంది ఒక్క ప్రార్థనాపరుడు చేయగలడని ఒక భక్తుడు దేవుని సన్నిధిలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన గురించి భక్తుల యొక్క అనుభవాలు గనక మనం చూస్తే ఎన్నో ఎన్నో విషయాలు మనకు చెప్తున్నారు. పరలోకంలో ఏ హెవెన్లీ ఇంటర్వెన్షన్, an earthly intervention for a heavenly అథారిటీ ఈజ్ ప్రేయర్ అని మనం చూస్తున్నాం. అంటే పరలోకాన్ని, శక్తిని భూమి మీదకి దించగలిగినటువంటిది ప్రార్థనే అని ఒక భక్తుడు చెబుతాడు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా ఒక క్రైస్తవుడుగా మనం మారిన తర్వాత ప్రార్థన అనేటువంటిది మనం అనివార్యంగా చేయాల్సినటువంటి ప్రధాన కర్తవ్యం. ప్రార్థనని ఇప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. అనునిత్యము మనం నూతన పరచబడాలి అంటే మనలో ప్రార్థన ఉండాలి. జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు చెప్తున్నాడు, ఆచారంగా మనకు ఆ ప్రార్థన ఎలా ఉండకూడదు, ఏదో ఆచారంగా లేచాం రోజు చేయాలన్నట్టుగా ఉండకూడదు. అంటే అలవాటుగా ఆచారంగా ప్రార్థన చేయటం, సమయాన్ని చూసుకుంటూ హడావిడిగా ప్రార్థన చేయటం, లేకపోతే ఆత్మీయ మేలుల కోసం కాకుండా, శరీర సుఖాల కోసం, ఆత్మల కోసం కాకుండా, స్వార్థం కోసం, ఆత్మతో కాకుండా పెదవులతో ప్రార్థన చేయటం ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వదు. పైపెచ్చు అవి మనకి కీడును కలిగిస్తాయి అని జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు, విశ్వాస వీరుడిగా పేరుగాంచిన వాడు, ఆయన మనకి మాటలు చెబుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదివి ఈనాటి ధ్యానాన్ని ముగిస్తున్నాం. తీస్తే గనక ఎవరైనా చదవండి. తీసారా లేదా? రోమా 12:12. 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలండి. అంటే నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పును గలవారై, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి. అంటే పట్టుదల అంటే మనలో ప్రార్థన ఎలా చేయాలంటే, ఒకటి విసిగిపోకూడదు, రెండవది ప్రార్థన ఎలా చేయాలంటే పట్టుదలగా చేయాలి, మూడవది ప్రార్థన ఎలా చేయాలంటే ఎడతెగక చేయాలి, నాలుగవది ప్రార్థన ఎలా చేయాలంటే నిరంతరము చేయాలి. ఇవన్నీ ఎడతెగక, విసుగక, ఇవన్నీ కూడా పర్యాయ పదాలే, ఒకే అర్థాన్ని ఇస్తాయి కాబట్టి చెబుతున్నాం అంతే. రెండవది ఓర్పుగా ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, విసిగిపోకూడదు. ఓర్పు, ఆ విధవరాలు మనకు నేర్పుతున్నటువంటి ఓర్పు ఎలాంటిది అంటే, అది దేవుని అన్యాయస్తుడినే ఆ జీవితంలోనే లేకపోతే స్వభావంలోనే మార్పు తీసుకురాగలిగింది ఆవిడ ఓర్పు. కనుక ఆమె మాటి మాటికి వచ్చి అంటున్నాడు, మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకున్నట్లుగా ఈమెకి న్యాయం తీరుస్తా, ఈమె యొక్క స్థితిని నేను సెట్ చేస్తాననేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడనమాట ఆయన. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధాన్ని మనం పట్టుకోగలిగితే, లేకపోతే ప్రార్థన అనేటువంటి ఒక నిరీక్షణలో మనం ఉండగలిగితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. గనక ఏ విషయంలోనూ మనం చేసిన ప్రార్థనలో కూడా మనం ఎప్పుడూ కూడా విసిగిపోకుండా నిత్యము కూడా ప్రార్థన చేయాలి. ప్రభు అదే మాట చెప్తున్నాడు. వాళ్ళకి చెప్పిన ఆ ఉదాహరణ చెప్పడం లేదా ఆ పారబుల్ ఇవ్వటానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలనేది ప్రభు ఆలోచన. కాబట్టి ఆ ఆలోచనతో ఆయన చెప్తున్నాడు. ఈ ఉదయాన మరొకసారి ఊరకనే బుల్లెట్ పాయింట్స్ గా మనం అనుకుంటే ఉంటే గనక, ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, జరగబోయేటువంటి విపత్తు నుండి తప్పించుకోవడానికి మనం ప్రార్థన చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండవది, మనుష్య కుమారుని ఎదుట నిలవబడడానికి శక్తి గలవారొకటకు మనం ప్రార్థన చేయాలి. మూడవది, విశ్వాసము మనలో సన్నగిల్లిపోకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. ఆ వచనాన్ని ప్రార్థన చెయ్యాలి అని ప్రారంభించి, ప్రార్థన ఎందుకు చేయాలో ఆ వచనంలో మనం చూసాం. ఏంటంటే,
అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసాన్ని భూమి మీద ఏమైనా కనుక్కుంటాడా? ఉంటదంటారా? ఉండదు. అనేకుల్లో సన్నగిల్లిపోయేటువంటి అవకాశం ఉంది కనుక ఎప్పుడు ఆ విశ్వాసం నిలుస్తుందంటే మనం ప్రార్థనలో నిలిచి ఉంటే మనలో విశ్వాసం నిలిచి ఉంటుంది. కనుక అందరము కూడా విసుగక ఎడతెగక నిత్యము మనం ప్రార్థన చేయాలని ప్రభువు మనకి ఈ వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. నిత్యము మన ప్రార్థనా జీవితంలో ఇంకా లోతును కలిగి ప్రభు సన్నిధిలో నమ్మకస్తులుగా ప్రార్థన చేస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనమందరము ప్రయాసపడదాం. ప్రభు ఈ మాటలు మనందరి హృదయాలలోనూ ఫలింపచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ మధు గారు. చాలా చక్కని విషయాలు, ప్రార్థన ప్రాశస్తాన్ని చక్కగా వివరించారు. వ్యక్తిగత ఉదాహరణతో పాటు జార్జ్ ముల్లర్ గారి జీవితాన్ని కూడా తీసుకొని చాలా చక్కగా ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన అవసరత ఏంటి అనే విషయాన్ని చాలా చక్కగా ఈ ఉదయకాలం వివరించినందుకు అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.